పెరిగింది. అంటే ప్రతిరోజు కృష్ణా నదీ జలాలు మీ అసమర్థత వల్ల, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై తెలంగాణ ఇంట్రెస్ట్ కి ద్రోహం చేసిన వల్ల అది 9.6 టీఎంసీ పర్ డే పెరిగిన విషయం మనం చేస్తున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది చాలా ఒక సంతృప్తితో ఒక మరి సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి తెలంగాణ మోసం చేయడానికి, ద్రోహం చేయడానికి మిమ్మల్ని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే ఆ డేట్ పోస్ట్పోన్ చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ కి దోహదపడ్డ మీరు మా మీద నిందలేసేది. మేము అధికారంలో వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆఫీసులోని గంటాపదంగా మనం చేస్తున్నా. 3 టీఎంసీ పర్ డే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులని ఆపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులకు మనం చేస్తున్నా. ఇది చాలా పెద్ద విషయం చెప్పి కూడా మనం చేస్తున్నా. అంటే కేసీఆర్ గారి హయాంలో ఆయన ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు మొదలు పెట్టుకుంటే, అంటే శ్రీశైలం బాటం నుంచి లోయెస్ట్ లెవెల్ నుంచి పర్ డే 3 టీఎంసీ పర్ డే తీసుకుపోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినామని చెప్పి మేము ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మా సిన్సియారిటీ కమిట్మెంట్ మీద మీరు ఈ విధమైన తప్పుడు ప్రచారం, మోసపూరిత ప్రచారం చేయకూడదని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా నేను ఈ అంకెలు రేపు ఇంకా వివరంగా రిలీజ్ చేస్తా. తెలంగాణ రాకముందు కృష్ణా నదీ జలాలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఎంత నీళ్లు తరలించిందో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఏ విధంగా తరలించిందో ఈ లెక్కలు నేను ఇప్పుడు మీకు చదివినిపిస్తా. ఈ లెక్కలు మీకు నేను విడుదల చేస్తా. 10 ఏళ్లలో అక్రమంగా వాళ్ళు తరలించింది ఏది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నదీ జలాలు గ్రేటర్ క్వాంటిటీ, గ్రేటర్ వాల్యూమ్ ఇస్ ఇల్లీగల్లీ బీన్ డైవర్టెడ్ బై ఆంధ్రప్రదేశ్. 2004 నుంచి 2014 వరకు 727 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు 1442 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకపోయింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు తీసుకుపోయింది అక్రమంగా 727 టీఎంసీలు అయితే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. కృష్ణా నదీ జలాల్లో మోసం దగా చేసింది మీరు. ఇది అంకెలు, ఇవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్. రేపు నేను విడుదల చేస్తా. మీ 10 ఏళ్లలో మరి 1442 టీఎంసీల నీళ్లు 10 ఏళ్లలో డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు. సరిగ్గా బ్రీఫింగ్ చేసుకోండి. భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి పంట పండడం కానీ, వరి పంట ప్రొక్యూర్మెంట్ కానీ హైయెస్ట్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ బై తెలంగాణ స్టేట్. మీరు పోయి కొట్లాడినారు. ఏం కొట్లాడి తెలుసా తెలియదు మాకు. మరి నరేంద్ర మోదీ గారితో మీరు కుమ్మక్కై వాడు రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళకు ఓటేసి, అన్ని విధాలుగా మీరు హలాయిబలై ఉండి మా మీద నిందలు మోపడిందండి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. మరి కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటికి మరి డైవర్ట్ కావడానికి కూడా వీలు కాకుండా పోరాటం చేస్తున్నాము. ఏదో నల్లమల్ల సాగర్ అంటారు మీరు. పోలవరం నల్లమల్ల సాగరు, కానీ అంతకుముందు దాని పేరున్న పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు మీద పోరాడింది మేము.
అసలు మీరు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమగా కట్టినప్పుడే మాట్లాడలే, పోతిరెడ్డి ఆ ఎక్స్పాన్షన్ మీ టైంలో అయితే ఏం మాట్లాడలే. మేము అన్ని స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు ఆపాలని రిట్ పిటిషన్ వేసింది మేము. మీరు అంతగానం మాట్లాడినరు. మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు రాయలసీమకు తీసుకుపోతే ఓకే అంటారు. కృష్ణా నది జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ తీసుకుపోతే ఓకే అంటారు. మేము కృష్ణా నది జలాల విషయంలో, గోదావరి నది జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మా హక్కుగా రావాల్సిన నీటి వాటా కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము. సిన్సియర్ గా, కమిటెడ్ గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాము, లీగల్ గా పోరాడుతున్నాము. మరి ఇంకో విషయం, అసలు నీళ్లు తక్కువచ్చినా ఎక్కువచ్చినా అని ఏదో మహబూబ్ నగర్ లో నీళ్లు ఎక్కువ రాలే, నల్గొండలో ఎక్కువ రాలే. కేసీఆర్ గారు కొద్దిగా ఇంకా బెటర్ ప్రిపేర్ కండి. మీరు ప్రిపేర్ రాకుంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. నల్గొండలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా గవర్నమెంట్ లో అయింది. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఎవర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మా ప్రభుత్వంలో అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీ 10 ఏళ్ల కాలే, మేము అధికారంలో వచ్చిన తర్వాత అయింది. అంటే కృష్ణా నదీ జలాలని మన వాటా మనం కాపాడుకొని సరిగ్గా మరి ఇరిగేషను, అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తే హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి చివరిగా మరి కేసీఆర్ గారికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే మరి తానేదో ఎక్స్పోర్ట్ అనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 38,000 కోట్ల ఉన్న ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఓహో ఏమో ప్రేమ ఉన్నట్టు మాట్లాడండి. అలా మరి రంగారెడ్డి జిల్లాకు వచ్చే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మార్చింది మీరు? ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుని పేరు మార్చి అంబేద్కర్ పేరు తీసే